నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక 3 వారాల్లో బక్రీద్ ఉన్న సందర్భంగా ఈ వారము వ్యాపారాలు అయితే 3 వారాల్లో బక్రీద్ ఉన్న సందర్భంగా ఈ వారం వచ్చేసి జీవాల బేరాలు అయితే బాగా జరిగాయి. కొనేవాళ్ళు బాగా వచ్చారు, వ్యాపారాలు కానీ బాగానే జరిగాయండి. ఈ సంత వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. మార్కెట్ యార్డ్లో జరుగుతుంది. రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. అయితే మనము సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం ఏం ధరలు అయితే ఉన్నాయో ఒకసారి చూద్దామండి. మరొకటండి, మనము సీకేఎస్ అగ్రిటెక్ పేరు మీద రబ్బర్ మ్యాట్లు, అంటే ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు అయితే మనము తక్కువ ధరలో రైతులకి అయితే అందిస్తున్నామండి. డైరీ మెటీరియల్ కానీ అందిస్తున్నాము. ఎవరికన్నా కావాలంటే మన ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది. మీరు రబ్బర్ మ్యాట్లు కానీ డైరీ మెటీరియల్ కావాలంటే మనకు కాల్ చేయండి. మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దాం. అడ్రస్ కానీ కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కదిరి మార్కెట్ యార్డ్ అండి. ఇది మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. కట్ అయితే ఉన్నాయండి. ఎట్లా చెప్తున్నా? 18,500 జత. జత పొటేళ్ళు, మీడియం సైజ్ పొటేళ్ళు 18,500 జోడీ అయితే చెప్తున్నారు. 16తో అడుగుతున్నారు. మీరు ఎట్లా ఇద్దామన్నా? 17,500. మీరు చెప్పకం ఎంత? 18,500. కాదా, 13-14 కేజీలు. రైట్. థ్యాంక్స్. ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి. మీడియం సైజ్ పొటేళ్ళు 17,500 చెప్పినావు పెద్ద. ఎట్లా అడుగుతున్నారు? 14 నుంచి మొదలు పెట్టారు. 16,500 అడుగుతున్నారు. మీరేం రేట్ ఇస్తామన్నారు? 16 అయితే ఇచ్చేది, లేకపోతే 16,500 అడిగినారంటున్నావు. 17,500 వ్యాపారము చెప్పకం 17,500. 16,300 అడిగిరా. 16 అయితే ఇస్తాం, లేకపోతే ఏం పోయాను. 16,500 అయితేనా? ఓకే. 16,500 అయితే ఇస్తామంటున్నారు అండి. 17,500 జత పొటేళ్ళు అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడతాయి మాంసం పరంగా? 12 కేజీలతో ఉన్నాయి. రైట్. 12 కేజీలతో మాంసం పరంగా ఉన్నాయండి. ఎట్లా? 18 చెప్పినాడు. 18 చెప్పినావా? 18,000 అయితే చెప్తున్నారు. 16,500 అడుగుతున్నారంట. 18 చెప్పినావు. ఎన్ని కేజీలతో వస్తాయి మాంసమ్మా? 16 వస్తాయా? ఏడొస్తాయినా? 14. అవునా? రైట్. థ్యాంక్స్. జత 22,000 అయితే చెప్పినారండి. 22,000 జోడి జత పొటేళ్ళు 22,000 అయితే చెప్తున్నారు. ఇవి ఒక 14,500 అడుగుతాయి. ఏం రేట్ చెప్పినారంట? 15,500 చెప్పినారు. 15,500 జత పొటేళ్ళు అయితే చెప్తున్నారండి. 15,500 రూపాయలు జోడి అయితే చెప్పినారు. ఒక 12 కేజీల వరకు మాంసం పడేటి. 12 కేజీలు వస్తాయా? 12-13 వస్తాయా? రైట్. థ్యాంక్స్. బ్యాచ్ అయితే ఉన్నాయండి. ఎంత కడిగిరే? 17,500 చెప్పకం ఎంత? 21 చెప్తే 17,500 అడుగుతున్నారా? జత పొటేళ్ళు 21 అయితే చెప్తున్నారు. 18,000 అయితే ఇస్తారు. ఎన్ని కేజీలతో వస్తాయినా మాంసం పరంగా? 13 కేజీలతో. ఏం ఈ వారం మీడియం సైజ్ పిల్లలు ఎక్కువ ఉన్నాయి రేటు? ఈ వారమా? అదే చాలా కొంచెం రేటు పెరిగినట్లే అనిపిస్తుంది. బక్రీద్ పండుగనే పోయిన 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారం కొంచెం 2,000 ఎక్కువనే పెరిగినట్టు. రైట్.
16,000 చెప్పినారు. జత పొట్టేళ్ళు 16,000 అయితే చెప్తున్నాను. 16,000 జోడి. ఒక 14 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 16,000 జత. 13,500 చెప్పినావా? 13,500 జత. ఒక 4-5 నెలల పొట్టేలు పిల్లలు అయితే ఉంటాయి. 10 కేజీలు అట్లా పడచ్చు. 10 కేజీలు, 9-10 కేజీలు. 13,500 రూపాయ జోడి అయితే చెప్తున్నారండి. కొంచెం చిన్న సైజు పొట్టేలు పిల్లలు. ఇవి కొంచెం పెద్ద సైజు. ఎట్లానా? 18,000. 18,000. ఎంత కడిగినా? ఎంత కడిగినా? 20,000తో అడుగుతున్నారు. నువ్వు చెప్పింది ఎంత జత? 24. బాబా ఏంది? 24 జత. 18కి అడుగుతున్నారు. 18కి అడుగుతున్నారు. 24,000 జత పొట్టేళ్ళు అయితే చెప్పకము. ఎన్ని కేజీలతో పడవచ్చు? ఒక 18 కేజీలు పడవచ్చా? 18, 20 కేజీలు లోపల. 20 కేజీల లోపల. జత వచ్చేసి 18,000 అడుగుతున్నారు. అంతేనా? 24 చెప్పినాడు. 24 చెప్పినారా? బ్యాచ్ అయితే ఉన్నాయండి. మీడియం సైజు పొట్టేళ్ళు అన్న బేరం అయితే అవుతున్నది ఇక్కడ. ఎంత చెప్పినారన్నా? అన్ని అయితే 17,400 చెప్తాను. అన్నీ అయితే 17,400 చెప్తాను. జత 16 లోపల చెప్పమంటున్నారా? అన్నోళ్ళు అడుగుతున్నట్లున్నారా? 18,600. 15 పిల్లలకి. రైట్. జత 18,600 అయితే చెప్పినారు. 15,000 జత. జత పొట్టేళ్ళు 15,000 అయితే చెప్తున్నాం. 15,000 జోడి అయితే ఎంత కడిగినా? 13,500. లాస్ట్ రేటు 14 పైన అయితే ఇస్తాను. 14 పైన అయితే ఇస్తారు. చెప్పకం ఎంత అంటే 15,400. ఎన్ని కేజీలతో పడవచ్చునా మాంసం పరంగా? 13-14 కేజీలతో. 13-14 కేజీలతో ఉన్నాయి. 2 సన్న ఉన్నాయి. సైజు పిల్ల ఉన్నాయి. ఎట్లుంది ఈ వారం వ్యాపారాలు అయితే అవుతున్నాయి? మీడియం సైజ్ పిల్లలు బాగానే కొంచెం పెద్ద సైజు పిల్లలు బాగుపోతున్నాయి. పెద్దవి కానీ పోతున్నాయి. బయట ఎక్కువ వచ్చినారు. బక్రీద్ ఉంది కదా, పండుగ. అవును, ఇంకా 2 వారాలు అడ్డం ఉంది అంత. రైట్, థ్యాంక్స్. అన్ని పెద్ద సైజు హోటళ్ళు అయితే ఉంటాయండి. ఏం రేట్ నా ఇవి ఒకటి? ఆ 2 ఏం రేట్? 31. 2 పెద్ద సైజ్ పొట్టేళ్ళు 31. 31,000 జోడి పెద్ద సైజ్ పొట్టేళ్ళు. ఇవి ఒక 2 ఎంత? 34 చెప్పినారు. 2 జత 34 చెప్పినారు. 31, 1.5కి ఇచ్చేస్తారంట. ఒక గుంపు మనమేనా? ఎట్లా చెప్పినారు ఇవి? 15,000. ఏది? తల 15,000. ఒకటి 15,000. జత 30,000. ఏం రేట్కి అడుగుతున్నారు? ఏం రేట్కి ఇస్తారు మీరు? 17,000 అడుగుతా ఉన్నారు. అంటే 26,000 జత. జత జత 32,000. 32,000 ఎట్లా చెప్పినా? 15 జత 30,000. 13,000తో అడుగుతా ఉన్నారు వాళ్ళు. 26,000కు మేము 29 అయితే మీరు ఇద్దామని ఉన్నారు. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? 20 కేజీలు వస్తుంది ఒకటి. 18, 20. 20 ఆడొస్తాయి. 16 వస్తాయా? అవునులే, యావరేజ్గా 20 కేజీలు అంటారు. యావరేజ్ 18 కేజీలు. యావరేజ్ 18 కేజీలు. రైట్. థ్యాంక్స్. కదిరి సంతలో లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు 13,800తో చెప్తున్నారు. 13,800 రూపాయ జోడి.
6 నుంచి 7 నెలల పొట్టేలు పిల్లలు అయితే ఉంటాయండి ఇవి. ఒక 10-11 కేజీలు మాంసం పరంగా అంతేనా? రైట్. ఇవి ఒక కట్ట అయితే ఉన్నాయండి. 10.5 ఒకటి 10.5 అంటే జత 21. 21 జత 21 అయితే చెప్తున్నారు. జోడి 21,000. ఇవి ఒక 14 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 21 జత కట్ట అయితే ఉన్నాయండి. ఎట్లా పెద్ద నెల్లూరు జుడిపినా కాదు కాదులే ఎంతంట జత? 28,000 జత. జత పొట్టేళ్ళు 28,000 అయితే చెప్తున్నారండి. ఈ వారం కదిరి సంతలో వ్యాపారాలు బాగానే జరుగుతున్నాయి. ఎక్కువ పొట్టేళ్ళు అయితే వచ్చాయి. కొనేవాళ్ళు కానీ ఎక్కువ వచ్చారు. ఇంకొక 2 వారాలు బక్రీద్ ఉన్న కారణం చేత వ్యాపారాలు జోరుగానే సాగుతున్నాయని చెప్పొచ్చు. బేరాలు కానీ రీజనబుల్గానే తెగుతున్నాయండి. అయితే ఉన్నాయండి. ఎట్లన్నా ఇవి కట్ట 22.5 48 ఉంటాయి. 22.5 చెప్తాను. 22.5 జత. అడిగిరే 21.5 22.5 చెప్పకమ్మా. ముదుగు బసైడ్ పొట్టేళ్ళు ఇవన్నీ అన్ని లోకల్ బ్రీడ్ పొట్టేళ్ళు కాదు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 16 రైట్. ఓకేనా, థ్యాంక్స్. పెద్ద సైజు పొట్టేళ్ళు, కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. ఎట్లానా? ఎవరు రైతు ఆయననా? 27 జత 25 కలుగుతాను. నువ్వు ఎంత కీళ్ళు అనుకుంటాను? బాగుండాలి. నెల్లూరు దింపి కదా. ఎంతనా? ఎంత చెప్పినారు? 20,000కి అడుగుతున్నారా మీరు? 25కి మీరు ఎంత చెప్పినారు? 27,000 చెత్త పొట్టేళ్ళు 27,000 అయితే చెప్పినారు. మీరు ఎట్లా ఇస్తామన్నా? ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి. మీడియం సైజ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. 972-782-782-45. ఇది ఫోన్ నెంబరా? నీ దగ్గర ఎప్పుడు ఉంటాయి? ముదుగుబ్బ. ఎంత చెప్తున్నావు ఇవేనా? 21 చెప్పినావా? ఏం రేట్కి అడుగుతున్నారా? 19,300 అడుగుతాను. మీరు ఎట్లానా? ఎట్లా ఇస్తామని? 100 అట్లా ఇట్లా 300తో అడుగుతున్నారు. 500 అయితే ఇస్తారు. సరేనా. ఇప్పుడు పెద్ద సైజు ఉన్నాయా బక్రీద్కి? ఫోన్ చేయమని. ఫోన్ సరేనా. రైట్. ఏం పేరు అంటే మీది? హరి కదా. రైట్, థ్యాంక్స్. అట్లా 14,500. 3-4 నెలల పిల్లలు 14,500 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు కదిరి సంతలో ఈ వారం. మొత్తం 4 కలిసి 55,000. 55,000 4 కలిసి 50,000 అంటే చెప్పేదా లేకుంటే అది తీసుకున్నారా మీరు? ఎంత చెప్పినారు నా వాళ్ళు? 60,000 చెప్పింటే 5,000 డిఫరెన్స్ తీసుకున్నాం. 55,000తో కొనుక్కున్నారు. 55,000తో కొన్నారు. అన్నీ ఎర్ర పొట్టేళ్ళు. రైట్. పెద్ద సైజు పొట్టేళ్ళు, కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి. 26,000 జత అంటే 26,000 జోడి.
జత పొట్టేళ్ళు 26,000 అయితే చెప్తున్నారు. చిన్న తూకము మాంసము 20 కేజీలు ఎట్లా అడుగుతున్నారన్నా? 12,000తో అడుగుతున్నారా? మీరు ఎట్లా ఇస్తామని? 13,000 అయితే ఇస్తారు. 12,000 అడుగుతున్నారు. చెప్పకమే 26 కదా. 26,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. 26,000 జోడి. 3,000 అయితే చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారన్నా? 28, 29 అడుగుతున్నారా? ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగానా? 20 కేజీలు వస్తుంది. మీరు చెప్పకమే ఎంత చెప్పినారా? మీరు ఎంత చెప్పినారా? 33 చెప్పి 33 చెప్పినారా? ఏం రేట్కి ఇద్దామని? 29.5 30 అయితే అమ్మేస్తాం. 29.5 30 అయితే అమ్మేస్తారు. 20 కేజీల వరకు మాంసం పడుతుంది. రైట్ రైట్, థ్యాంక్స్. ఈ పక్క మొత్తం వెనకాల సైడు గొడ్డు గొర్రెలు అయితే ఉంటాయండి. గొడ్డు గొర్రెలు, ముసలి గొర్రెలు, ఇవన్నీ కొంచెం ఏజ్ అయిపోయిన గొర్రెలు, మాంసం పరంగా తీసుకెళ్ళే గొర్రెలు అయితే ఉంటాయి. ఇవి నా ఎంతనా ఇది? 11,500 11,500 అయితే చెప్తున్నారు ఒకటే. ఇదెంత చెప్పినారు? ఇది 9,500. 19,500 ఇదొకటే. బా దశ గొర్రె 19,500 ఒకటే. దగ్గర 25 కేజీలు మాంసం పడేది అయితే ఉన్నది. రిపోర్తులు ఏం రేట్ ఇవి? 23,000 జత గొర్రెలు, పెద్ద సైజు గొర్రెలు 23,000. కాదు పులిందలు ఎర్ర గొర్రెలు, ఎర్ర గొర్రెలు 20. ఏం రేట్కి అడుగుతున్నారు? 21 అడుగుతున్నారా? మీరు 23. పిల్లలు దీనిలోకి ఒకటి ఉంది. ఎన్ని ఈతలు ఈనిండొచ్చునా? 3 ఈతలు ఈనింటాయా? రైట్ రైట్, నాకు థ్యాంక్స్. జత 15,000 చెప్పినాడు. జత 15,000. గొర్రె లేదు, అన్ని కొట్టివేనా? ఒకటేనా ఉండేది? అన్ని ఒట్టి గొర్రెలే. జత 15,000 చెప్పిన. ఎన్ని ఈతలు ఈనిండొచ్చునా? ఇవి 3 ఈతల గొర్రెలే మొత్తం. 3 ఈతల గొర్రెలు, నేత గొర్రెలే. అంటే సూట్ మీద ఉన్నాయా? సూటి మీద ఆ మనిషేనా యజమాని? అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇచ్చేయాలప్ప. 14,000 అడిగినారు. దగ్గరలో ఉంది. ఎవరికన్నా వచ్చే వాళ్ళకు, కొనుక్కునే వాళ్ళకు మేలు. 15,000 చెప్పకమే రీజనబుల్గా చెప్పినట్టున్నారు. రైట్ రైట్, కదిరి సంత అయితే మేలు, మేలు గొర్రెలు కొనుక్కునే వాళ్ళకి మేలు. రైట్, థ్యాంక్స్. పిల్ల గొర్రె 13,500 పిల్ల గొర్రె. అన్నిటికీ ఉన్నాయా? ఒక పిల్ల ఒక గొర్రె 13,500 అయితే చెప్తున్నా. 13,500 రూపాయ జోడి. జోడి కాదు, ఒక పిల్ల ఒక గొర్రె. ఇది కానీ పిల్లనే కదన్నా పెద్ద సైజు? అంటే పిల్లలకి వయసు ఎంత ఉంటాయి? ఒక 3 నెలల పిల్లలు ఉంటాయా? 3 నెలల పిల్లలు ఉంటాయా? ఇవి ఎన్ని ఈతలు ఏంటి వచ్చిన గొర్రెలు? 3-4 ఈతలు. 3-4 ఈతలు గొర్రెలు. రైట్ నా, థ్యాంక్స్.